సపోజ్ ఇప్పుడు మోడర్న్ హిస్టరీలో గాంధీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు గాంధీ గురించి మనం రాసుకోవాలి అంటే ఎలా రాసుకోవచ్చు? సో మైండ్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ మైండ్ మ్యాపింగ్ అనేది నువ్వు జిఎస్కి జీకేకి వాడుకుంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ మైండ్ మ్యాపింగ్ ఎలా ఉంటుందో నేను ఇక్కడ రాసి చూపిస్తాను. మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ గాంధీ అని చెప్పాను అనుకోండి, గాంధీ ఎక్కడ పుట్టాడు, గాంధీ ఎక్కడ పెరిగాడు, గాంధీ ఏం చేశాడు, గాంధీ ఏం ఇలా కాకుండా మనం ఎలా రాసుకోవాలి అంటే, గాంధీ గురించి ఏం రాస్తావు, బర్త్, ఎక్కడ పుట్టాడు అంటే ఇలా, ఇది ఒక పాయింట్ అనమాట. సో పుట్టాడు అనగానే చిన్నపిల్లడు చెడ్డి బొమ్మ వేసుకోండి, లేకపోతే డ్రాయర్ వేసుకునేది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా రాసుకుంటారు అంటే, స్టార్ కానీ డైమండ్ షేప్ కానీ పెట్టుకొని పొలిటికల్ గురు పీజీ, జీకేజీ పొలిటికల్ గురు గోపాల్ కృష్ణ గోఖలే. ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి, అవన్నీ నోట్ చేసుకోండి. సో ఇలా ఎప్పుడైతే నీకు ఈ బాక్స్ చూస్తే నీకు మొత్తం ఆ డేటెడ్ రాసేది గుర్తురాలి. సో ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒక దగ్గర రాసుకో. సో ఇలా ఇలా రాసుకోవడం వల్ల నాకు చాలా బాగా గుర్తుంటుంది. అంటే నాకు ఈ అన్ని పేజెస్ నేను చదవసరం లేదు, టాపిక్ అంతా నాకు గుర్తుంటుంది అన్నమాట, ఇది ఒక్క ఫోటో చూసుకుంటే నాకు. సో గాంధీ గురించి ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి చేశాడు, అవన్నీ రాసుకోవాలి అనిపించింది అంటే ఇంకో చిన్న మైండ్ మ్యాపింగ్. ఇప్పుడు గాంధీ గురించి హెడ్డింగ్ పెట్టుకొని ఇలా గాంధీ పర్సనల్ డీటెయిల్స్, ఏమేమి చేశాడు, ఏమేమి మూమెంట్స్, ఇలా రాసుకుంటే అయిపోతుంది అంతే.